బీహార్ లో ఉండేటటువంటి రవిరాజు గారికి చూపు లేదు. అయినా కానీ రవిరాజు గారు అంధత్వం ఉన్నా కానీ అవేం పట్టించుకోకుండా కంటిన్యూగా ఆయన అహర్నిశలు కష్టపడి బీపీఎస్సీ లో టాప్ ర్యాంక్ సాధించి రెవెన్యూ ఆఫీసర్ గా ఆయన ఉద్యోగం కూడా చేపట్టారు. కానీ రవిరాజు గారి పోరాటం ఇక్కడతోనే ఆగలేదు. ఆయన రెవెన్యూ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆయన కంటిన్యూగా కష్టపడుతూనే వచ్చి ఈ రోజు సివిల్స్ లో 182వ ర్యాంకు మన రవిరాజు గారు సాధించారంటే ఆయన డెడికేషన్ ఏ రేంజ్ లో ఉందో మనం ఊహిస్తేనే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి వ్యక్తులకి. ఈ విజయం అనేది కేవలం రవిరాజు గారిది మాత్రమే కాదు, ఆయన వెనకాల అహర్నిశలు కష్టపడిన వాళ్ళ తల్లిది కూడా. ఇంట్లో ఉన్న వంట పనితో పాటు ప్రతి పని చేస్తూనే రవిరాజు గారికి తోడుగా ఉంటూ ఆన్లైన్ క్లాసుల్ని కంటిన్యూగా రవిరాజు గారికి వినిపిస్తూ రవిరాజు గారి చదువు కోసం కూడా అహర్నిశలు కష్టపడింది వాళ్ళమ్మ. డైరెక్ట్ గా చెప్పాలంటే ఈ మహాతల్లే రవిరాజు గారి కంటి చూపు. మనందరికీ కనిపిస్తున్న దేవత తల్లిగా ఉన్నా గానీ మనందరికీ కనిపించని దేవుడు తండ్రి. ఎప్పటికప్పుడు మీకు ఇన్స్పైరింగ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను కాబట్టి నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.